సార్ ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది సార్ 6th నుంచి 10th వరకు ఇక్కడ ఇంగ్లీష్ బోధన ఎలా ఉంది? 6th నుండి 10th వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు అంటే బహుళ బోధన కాకుండా రెండు సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఏబీ సెక్షన్స్ తెలుగు మీడియం సపరేట్ ఉంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంది. తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియం సపరేట్ టీచర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నారు కనుక మనం పేరెంట్స్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం ధైర్యంగా చెప్పగలుగుతాం మేము పేరెంట్స్కు. మా దగ్గర వచ్చిన విద్యార్థులు సరి అయినటువంటి విద్య అందించగలుగుతాము రెండు మీడియాలో. కనుక ప్రైవేట్ కన్నా నిజానికైతే మా దగ్గర ఉన్న టీచర్లే చాలా మెరుగైన వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి శాఖ కూడా సీఎం గారి దగ్గర ఉంది. సీఎం గారు ప్రతి విషయాన్ని కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని వచ్చింది. ప్రతి టీచరు 9:15 లోపల ఖచ్చితంగా స్కూల్లో ఉండాల్సిందే. 4:15 తర్వాతనే వెళ్ళాల్సిందే. ఫేస్ రికగ్నిషనే ఖచ్చితంగా కెనడా దట్టు జియో ట్యాగింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్లో ఎస్ ఇంగ్లీష్లో పెద్దగా మాట్లాడట్లేరు కానీ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా చేస్తున్నారు, మంచి మార్కులు సాధిస్తారు. ఇంటర్మీడియట్లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ మంచిగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం. ప్రజలలో ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 6th క్లాస్ దీనికి ఎట్లుంటే కాన్సెప్ట్ 3 ఉంటాయి. ఒకటి స్కూల్ ఉంటుంది, ఒకటి పేరెంట్ ఉంటుంది, ఒకటి ప్రైమరీ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్రైమరీలో మొత్తం తెలుగు అయిపోతుంది, పేరెంట్స్ మొత్తం తెలుగు అవుతున్నారు. అంటే ఒక్క హై స్కూల్కి వచ్చేవారు మాత్రమే క్లాస్ మాత్రమే ఇంగ్లీష్ అవుతుంది. మేము ఎంత మాట్లాడించడానికి పోయినా కూడా పిల్లలు కొంచెం తడబడుతున్నారు కనుక దీన్ని తొలగించాలంటే కొంచెం ఈ మోటివేషన్ ఉంది. ప్లస్ అంతా ఏమవుతుంది తెలుగులో కొంచెం క్లబ్జీ అవుతుంది కనుక ప్రైమరీ సెక్షన్ ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే కొంచెం పార్టిసిపేషన్ పేరెంట్స్ది కానీ అంటే ఈ లోకల్ బాడీ పొలిటికల్ లీడర్స్ అందరూ కొంచెం చేస్తే స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడతాయండి. మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. తప్పిస్తే ఉపాధ్యాయుల పిల్లలైనా సాధారణ ప్రజల పిల్లలైనా ఈ ప్రైమరీ లోపమని అర్థమవుతుంది. ప్రైమరీ లోపమే చాలా ఎఫెక్ట్. ప్రైమరీ అనేది పునాది లాంటిది. పునాది లేనిది ఇల్లు కట్టలేము. ప్రైమరీ లేనిది ఏ స్కూల్ పనిచేయదు, ఏ కాలేజీ కూడా ఉండదు. ఎందుకంటే ప్రైమరీ సెక్షన్లో మనం బలోపేతం చేసుకుంటేనే గవర్నమెంట్ సెక్టార్ బలోపేతం చేస్తేనే నెక్స్ట్ హైయర్ సెక్షన్ కూడా బలోపేతం అవుతుంది.